హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి ముచ్చట్లు. మనం ఇప్పుడు వచ్చేసి అమరావతిలో పనులు జరుగుతున్నట్ల గురించి చూపిద్దామని చెప్పేసి మనం వచ్చామండి. అయితే ఇప్పుడు ఇక్కడ వెలగపూడి దగ్గర మన సచివాలయం బ్యాక్ సైడ్ అనమాట. అంతకుముందు మనకు పునఃప్రారంభం అయితే జరిగింది కదా, అక్కడ మళ్ళీ అయితే ఈ మొత్తం షెడ్ అయితే వేస్తున్నారండి. ఎందుకంటే మన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయితే అవుతుంది కదా, దానికి సంబంధించి ఏమేమి పనులు జరిగినాయి, అలానే ఏమేమి చేశారు అన్న దాని గురించి అయితే మీటింగ్ అయితే సభ జరగబోతుందంట. అందుకని చెప్పి మొత్తం అయితే రెడీ అయితే చేస్తున్నారు. అది ఎప్పుడు ఏంటన్నది అయితే మనకి ఇంకా క్లారిటీ అయితే రాలేదండి. మీకు ఇక్కడ జరుగుతున్న పనులు, మనం అమరావతిలో జరిగే పనుల గురించి మనం చూపిస్తాం కాబట్టి ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటన్నది అయితే మీకైతే చూపిస్తాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అమరావతి ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్తగా ఎవరన్నా చూస్తుంటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక్కడ అడిగితే చెప్పారండి, జూన్ 23వ తారీఖు, ఈ నెల 23వ తారీఖు అయితే ఈ 1 year సెలబ్రేషన్ అయితే జరుగుతుందంట. దానికి సంబంధించి ఈ షెడ్స్ అయితే వేస్తున్నారండి, మీరు చూడొచ్చు. అప్పుడే మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయితే అయ్యిందండి. ఈ సంవత్సరంలోనే ఎన్ని పనులు మొదలు పెట్టారు ఏంటన్నది మన ఛానల్ అయితే ఉన్నాయి, మీరు చూస్తూనే ఉన్నారు. పనులు అయితే ఎక్కడ కూడా ఆగకుండా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. చూసారు కదా ఇదంతా ఎలా ఉన్నాయో. ఈ వెలగపూడి ఇలాంటి సభలకు సంబంధించి చాలా బాగా అయితే చేస్తున్నారండి. ఈ వెలగపూడిలో ప్రతి సభ అయినా సరే ఇక్కడైతే చేస్తున్నారు. ఇలానే ఏసీ బాక్స్ అన్ని కూడా వచ్చినాయి అనమాట, సెంట్రల్ ఏసీ బాక్సులు కూడా. ఇటువైపు కూడా అయితే వేస్తున్నారు. వందలాది మంది అయితే కార్మికులు అయితే ఉన్నారండి, వీటికి సంబంధించి పనులు అయితే చేస్తున్నారు. అలానే అంతకుముందు అక్కడ అమరావతికి సంబంధించి ఎలివేషన్ కి సంబంధించి అక్కడైతే ఉంది కదా, ఇది అక్కడే అనమాట. అంతకుముందు నరేంద్ర మోడీ గారు వచ్చి అక్కడే చేశారు. ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇటువైపు కూడా షెడ్ వేస్తున్నారు. స్టేజ్ అయితే సెట్ చేస్తున్నారండి. మొత్తం ఈ వెలగపూడిలో మొత్తం 250 ఎకరాలు అయితే మనం అంతకుముందు చెప్పుకున్నాం కదండి. అందులోనే మొత్తం ఈ సభకు సంబంధించి కూడా పనులు అయితే చేస్తున్నారు. ఎటు చూసినా కానీ కార్మికులు అయితే ఉన్నారన్నమాట. ఈ సభకు సంబంధించి 23 అంటే ఇంకా టైం దగ్గర పడింది కాబట్టి పనులు అయితే వేగంగా చేస్తున్నారండి. అంతా చూడొచ్చు మన ఈ ప్రాంతం ఎలా ఉంటుందని. అలానే అంతకుముందు నరేంద్ర మోడీ గారు అయితే వచ్చారు ఆ ప్లేస్ దగ్గరికి. మనం ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. అంతకుముందు వేసిన రోడ్డే అనమాట, దానికోసం అని చెప్పి వేశారు. ఇప్పుడు అటువైపు కూడా కొంచెం చేస్తున్నారు. ఇదంతా 250 ఎకరాలండి, వెలగపూడి గ్రామం ఇదంతా. ఇది ఇక్కడ నరేంద్ర మోడీ గారు అయితే వచ్చి అప్పుడు దీన్ని అయితే ఆవిష్కరించారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ కూడా అయితే పనులు అయితే చేస్తున్నారు. అదనమాట, చూసారు కదా ఇదంతా ఎలా ఉందో. ఇదండి ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ అయితే చేస్తాను. మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. మరొక అమరావతి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. ఇంతవరకు చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి.